మాట్లాడుతున్నావేంటి? కామన్ సెన్స్ లేదా? నాకు కామన్ సెన్స్ లేదంటావా? నాకు చాలా ఉంది. చూసా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పనిచేసావు! కాస్త అయ్యుంటే నీ దెబ్బకి ఈ పెళ్లి పెటాకులు అయ్యేది. అవునమ్మా, ధరణి నీ కూతురు కాదు, జనని గుణాల కూతురని చెప్పే ప్రయత్నం చేశావు. అయ్యో, అసలు సడన్ గా నీకేమైంది? ఇది నువ్వు తాగితే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయని నాకు గట్టి నమ్మకం. మొత్తం తాగే. నిన్న సౌమ్య, మార్నింగ్ నువ్వు, ఇందాక నేను. నా కంట్రోల్లో నేను లేను. ఏదో ఫుల్ ఆల్కహాల్ తాగిన వాళ్ళలా అయ్యింది. ఆలోచిస్తే అసలు నాకు కానీ, నీకు కానీ, సౌమ్యకు కానీ సేమ్ అవ్వటానికి మూల కారణం ఆ జంగమ దేవర అమృత జలం. దాని ఎఫెక్టే అని నాకు అనిపిస్తోంది. కరెక్టే, ఆలోచిస్తే నాకు అదే అనిపిస్తోంది. అనిపించడం కాదమ్మా, అసలు అదే 100% కరెక్ట్. సౌమ్య, అర్జెంటుగా దాన్ని తీసి అవతల పరేసే. కొంపలు ముంచి డింకది. ఆ జంగమ దేవరని ఏదో తేడా అనిపిస్తున్నాడు. సరే మమ్మీ, ఇప్పుడు నువ్వు ఓకే కదా? నో ప్రాబ్లం రా, ఐఎమ్ ఆల్ రైట్. ముందు నువ్వు వెళ్ళరా, ముహూర్తం టైం అయిపోతుంది. సరే, జాగ్రత్త. నువ్వు వెళ్ళు. సౌమ్య, ఖచ్చితంగా ఆ జంగమదేవర డూప్లికేటే. ఆ జననియే వాణ్ణి ప్లాన్ ప్రకారం పంపించినట్టుంది. ఇలా వీడితో తాగించి వాగించి పెళ్లి క్యాన్సిల్ చేయించాలి అని ప్లాన్ చేసి ఉంటుంది. అవును సౌమ్య, నేనేమన్నా ఎక్స్ట్రాగా మాట్లాడానా? బయటకు చెప్పకూడని మాటలు చెప్పానా? చెప్పబోయావు, కానీ కష్టపడి నోరు మూసానన్న ఖర్చుతో ఇదిగో నా వేలు కూడా కొరికావు తెలుసా? అవునా? కొరికానా? అవును, విషం ఎక్కుతుందేమోనని భయంగా కూడా ఉంది. అందుకే వెళ్ళగానే ఇంజెక్షన్ వేయించుకోవాలి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? కుక్కతో పోలుస్తున్నావా? విషం అంటున్నావేంటి? ఏ, నీ చూపుల విషయం, నీ మాటల విషయం, నీ పథకాలు ప్లాన్లు విషయం అయినప్పుడు నువ్వు కొరికితే విషమే కదా? ఏయ్, నిన్ను అరవకు. అది కాదు జరణి, ఈ పెళ్ళి ఆగుతుందంటావా? ఖచ్చితంగా ఆగుతుందమ్మా. అటు గుణ, ఆ ప్రతాప్ వాళ్ళు పెళ్లి జరిపించేలా ఉన్నారే. ఆ ధీరజ్ అలా వాగినా, శక్తి ఎంత చేసినా లైట్ తీసుకున్నారు కదే. నాకేదో డౌట్ కొడుతోంది. అమ్మా ఆగు, మనం వచ్చిందే ఈ పెళ్లి జరగకుండా ఆపడానికి. నువ్వే డౌట్ పెడితే ఎలా? చూస్తూ నా కూతురు బతుకు నాశనం కానిస్తానా? నా బతుకు అడ్డేసైనా దాన్ని వాళ్ళ చెరలో పండివ్వను. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? పర్టికులర్గా ఇదని కాదు, ఏ అవకాశం వస్తే దాన్ని అందిపుచ్చుకోవడమే. ఫైనల్ గా ఈ పెళ్లి ఆపడమే మన టార్గెట్. అమ్మా, ఒక ఐడియా. జనని మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది. వాళ్ళమ్మ సలహా తీసుకుంటుంది. వినాలి, అదేం ప్లాన్ చేస్తుందో వినాలి. అమ్మా, పెళ్ళి ఆపడానికి ఒక గొప్ప ప్లాన్ వేశాను. ఏది దాస్తే పెళ్ళి ఆగిపోతుందో దాన్ని లేపేశాను. లేపేశావా?
చేసావే? ఏం చేసావు? కొంప తీసి ధీరజ్ ని చంపేశావా? చి 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 మర్డర్స్ చేసే అలవాటు ఆ శక్తికుంది, మనకు కాదు. మరేం చేసావు? తాళిబొట్టు లేపేశా. అమ్మో అమ్మో, మరి అందరినీ వెతికే ప్రమాదం కదే. పిచ్చిదాన్నా దగ్గర పెట్టుకోవడానికి. అదిగో ఆ మూల చెట్ల కుండీలున్నాయి చూడు, వాటిలో ఈశాన్య మూలున్న ఒక చెట్టు కింద దాచిపెట్టాను. ఆహా, అదిగో అదిగో అక్కడ దాచిపెట్టాను. జాగ్రత్తమ్మా. ఇదిగో చూడు, ఈ విషయం ఎవ్వరితో చెప్పు, సరేనా? అమ్మని దొరికింది. అమ్మా, చాలా పెద్ద ప్లానే వేసావే. నాకు డౌట్ రాకపోతే, వచ్చి వినకపోతే పెళ్లి ఆగేదేనే. దేవుడు మా పక్కనున్నాడు, అందుకే టైంకి పంపి వినేలా చేశాడు. చెప్తా. శక్తి, వాళ్ళేం గూడు పుట్టాన్ని చేశారు? నువ్వేం వినొచ్చావు? అయ్యో, చాలా పెద్ద రహస్యం. పెళ్లి ఆపడానికి చాలా పెద్ద ప్లాన్ చేశారు. ఏం చేశారు? ఇప్పుడే చెప్పను. టైం వచ్చినప్పుడు వాళ్ళ ప్లాన్ వాళ్ళకే రివర్స్ అయ్యేలా చేస్తాను. అప్పుడు తెలుస్తుంది ఈ శక్తి పవర్ ఏంటో, కెపాసిటీ ఏంటో. వాళ్ళకి అన్నీ తెలిసే నీ మోకాళ్ళ గుజ్జు అరగదీశారు. అయ్యో, ఊరికే మోకాళ్ళని దెబ్బకే గుర్తుకొచ్చినప్పుడల్లా గుండెల్లో కలుక్కుమంటుంది. ఎంత కలుక్కుమన్నా కాస్త గట్టి మేళం మోగేదాకా ఆగు, లేకపోతే పెళ్లి ఆగిపోతుంది. అమ్మో, గట్టి మేళం అంటే గుర్తొచ్చింది. పద పద, అక్కడ చేయాల్సింది ఇంకా ఉంది. పద పద పద. అదేంటి తాలిబొట్టు కనిపించడం లేదు? అప్పుడే తాళిబొట్టు అంటున్నారేంటి పంతులు గారు? ముహూర్తానికి జీలకర్ర బెల్లం కదా పెట్టించాల్సింది. ఏంటండి అసలే తాలిబొట్టు కనబడక నేను కంగారు పడుతుంటే మీ యక్ష ప్రశ్నలేంటి? మాట్లాడుకున్నప్పుడు సాంప్రదాయాలు సరిగ్గా మాట్లాడుకోలేదా? సాంప్రదాయం ఏంటి పంతులు గారు? ఈ ఇంటి వంశపారంపర్య పురోహితుడిగా చెప్తున్నానమ్మా, విను. ఈ ప్రతాప్ గారి తాత ముత్తాతల నుంచి ఆడపిల్ల పెళ్లికి గాని మగపిల్లాడి పెళ్లికి గాని జీలకర్ర బెల్లం లేదు. పొరపాటును పెట్టారో తొలిచూరు కాన్పు తరువాత ఇటు వచ్చిన కోడలు గాని అటు వెళ్ళిన కోడలు గాని బ్రతికి బట్ట కట్టరు. అందుకే డైరెక్ట్గా ముహూర్తానికి తాళి ప్రదానం. అవునా మరి తమ్ముడు? అవునమ్మా, ఆ రోజుల ఖర్చులు మీవైనా సాంప్రదాయాలు మావి అంటే అంతా సరే అన్నారు కదా. అవునక్క, లేదని చెప్పారు, మనం అలాగే అన్నాం. అవునా? ఇదేంటి తాలిబొట్టు కనిపించడం లేదు? అది మీరు ఎంత వెతికినా అది దొరకదు పంతులు గారు. అది ఎవరు తీశారో, ఎక్కడ దాచారో నాకు బాగా తెలుసు. ఏంటి? ఎవరు తీశారో ఎక్కడ దాచారో నాకు తెలుసు అని నన్ను నా కూతుర్ని చూసి అంటున్నావేంటి? మేం తీసావనా? మేము తాళిబొట్టు దొంగల్లా కనపడుతున్నావా? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటావే ముసల్దానా? అక్క, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీలాగా మోసతత్వంతో ఉండడం కదా ముసల్తనం మంచిదే. అమ్మా, మనకెందుకు? ఆవిడ ఎవరిని చూసి అంటేనే అనని, మనకేం సంబంధం? అవును, వచ్చిందండి నంగనాచి తొంగ బుర్ర. ఇందాక దాచానమ్మా అని బిడ్డ చెప్పడం, ఏమి ఎరగనట్టు ఉండు అని తల్లి అనడం. నేనా? నేనేం వినలేదనుకుంటున్నారా?
మీరే తీశారు, మీరే దాచారు. చూడు శక్తి, అనవసరంగా నన్నేమను. ఏదో పిలిచావు కదా అని పెళ్లికొస్తే మాకు దొంగతనాలు అడ్డుకట్టాలని చెప్పి చూస్తావా? అదేంటక్క, తాళిబొట్టు వీళ్ళెందుకు తీస్తారు? ఇదిగో ఇంట్లో పెళ్లి నా భర్త బాధ్యతగా చేస్తున్నాడని వచ్చాను. నా ఇంట్లో పెళ్లిని నేనే రసబస చేసుకుంటానా? నిందలేసి అవమానించకు శక్తి. ఏయ్, మీరన్న మాటలు నా చెవులతో విన్నాను. నువ్వు తాళిబొట్టు ఎక్కడ దాచానని మీ అమ్మకు చెప్పావో అక్కడ నేనే తాళిబొట్టు తీసి చూపిస్తా చూడు. పెళ్లి ఆపాలని పాడు పనులు చెయ్యాలని చూస్తావా? చూడకుండా నేను పెళ్లి ఆపడానికి వచ్చానా? ఇదే నా వీళ్ళు నాకిచ్చే గౌరవం, మర్యాద. ఒకరు మరి మాటలు మాట్లాడకు. నువ్వు మీ అమ్మతో ఆ ఈశాన్యంలో ఉన్న పూల కుండీలో దాచాను అని చెప్పావు కదా. నేనే నా చేతులతో బయటికి తీసి నిజం నిరూపణ చేస్తాను. రండి పంతులు గారు, మీరు కూడా. శారదా, పద. రండి రండి రండి. చూడండి, ఈ కోటలో ఈ మొక్క కిందే తాళిబొట్టు దాచాను అని జనని వాళ్ళ అమ్మకు చెప్పింది. నేను చెప్పింది అంటున్నారు, దానికి సాక్ష్యం ఏంటమ్మా? పెళ్లి పనుల్లో మండపం దగ్గర రాసుకు పుసుకు తిరిగింది. తీసే ఛాన్స్ ఆవిడికి తప్ప ఎవరికుంది? నా కొడుకు పెళ్లికి తెచ్చింది నేనే దాయను కదా. అమ్మాయి తరపు వాళ్ళు దాచుకోరు కదా. తీయాల్సిన అవసరం, తీసే ఛాన్స్ ఈవిడికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. అక్క, ఊరికే తీసింది అంటే నిజం కాదు. పంతులు గారు అన్నట్టు సాక్ష్యం ఏంటి? బయటికి తీసి చూపించడమే ఫైనల్ రా. అంతా బయటపడినట్టే. ఇంకా సాక్ష్యం ఏం అవసరం లేదు. ఈవిడిగారు ఈ పెళ్లి వద్దు అని చాలా మందితో అంది. ఇది ఆవిడే తీసి దాసింది అనటానికి సాక్ష్యం అదే. ఈ మాటలన్నీ అనవసరం అమ్మా. ముందు తాళిబొట్టు బయటికి తీ. అవతల ముహూర్తానికి ఎక్కువ సమయం లేదు. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి గుట్టిది, రాకాసిగాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా. అశిషో పాప మొక్క. స్వామి దేవుడా, కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి, ఓటి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది, రకాసిగాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. ఏంటక్క ఇది? పాప మొక్క. ఏదండి తాళిబొట్టేది? అదే లేదేంటి? మేవన్నది ఆవిడ విన్నది నిజమైతే కదా తాళిబొట్టు అందులో దొరకడానికి. అక్క, ఊరికే నిందలు వేయడం కాదు, పక్కా ఆధారాలుంటేనే నిందలు వేయాలి. ఇది 4వ అవమానం. మనం ఇక్కడ ఉండడం అవసరం లేదు, రండి వెళ్ళిపోదాం పదా. అమ్మా, ఇది మా ఇంటి కార్యం, నేనెక్కడికి వెళ్ళగలను? బాధ్యత తీసుకున్న వాళ్ళు ఇలా బ్లేమ్ అవ్వడం మామూలే. చూడత్త, నీ మూలంగా మా అమ్మమ్మ ఎంత బాధపడాల్సి వస్తుందో.
అదే నిరూపణ, అదే సాక్ష్యం అన్నావు. ఏమైంది? నీకు నువ్వే ఊహించుకొని అనుమానించి అవమానించావు. చాలా తప్పు చేసావు అత్త. ఎవరు ఈ మొక్క పెరికిందెవరు? ఎవరు ఈ మొక్క పీకేసిందెవరు? ఎవరు ఎవరు? ఏ ఆగమ్మా, నేనే పీకా. దాని కింద తాళిబొట్టుందనే అనుమానంతో పీకాను. నీకు అనుమానం వస్తే మా మొక్క పెరికి అపచారం చేస్తావా? మా పూజ మొక్క పెరికి మా జాతికి అవమానం చేస్తావా? పూజ మొక్క అపచారమా? జాతికే అవమానమా? ఏమైనాది? ఏ ఆపదొచ్చినాది? ఏం అపచారం జరిగినది? ఎవరు మిమ్మల్ని కోపం చేసినది? వామ్మో, ఇదేదో అనర్థానికి వచ్చింది. మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా అని ఇంద్ర సినిమాలో మెగాస్టార్ అన్న మాటలు గుర్తొస్తున్నాయి. అంతా కలిసి ఇప్పుడు శక్తి తల పీకి మీద నుంచి పెరికేరు కదా. ఎందుకు ఏడుస్తున్నావు? తలలేని నీ మొండాన్ని ఊహించుకొని దుఃఖం ఆగడం లేదు. చిన్నరుమి, మొండేంటి మొండావు? మొక్కకి ఎంత ఖర్చైనా సరే మేం భరిస్తాం. ఏంది దుడ్లు ఇస్తాను తెచ్చుకోండి అంటున్నారు? మేమెట్టా కనిపిస్తున్నాం? మా కాడ దుడ్లు లేవా ఏంది? అది కొని తెచ్చి పెట్టే మొక్క కాదది. ఈవిడ తెలియకుండా పొరపాటు చేసిందంటే భగవంతుడు మమ్మల్ని క్షమించడు. నిష్టగా 3 రోజులు ఉపవాసం ఉండి గింజ నాటి 6 నెలలు పూజ చేసి మా కులదైవమైన ఈ సామి ముందు నాటిన మొక్క. మా గూడెం పిల్ల పాపలు మా జాతి బావుండాలని ఇయాల ఆ చెట్టుకి పూజ చేద్దామని వచ్చాం. పెరికి పారేసింది. తెలియచేశాను. ఇప్పుడేం చేయమంటారు? తెలియక చేశామని పీక పిసికేమంటావా? అదే బెస్ట్. నువ్వు వేస్ట్ మాటలు మాట్లాడుకో. ఏదో పై కనేసాను, సారీ. మరి ఇప్పుడు ఏం చేయమంటారమ్మా? మీ కాళ్ళకి దండం పెట్టనా? మీరు కొల్చే దేవుడికి పొర్లు దండాలు పెట్టనా? తొందరపడి కమిట్ అవ్వకు. బాడీ మొత్తం బ్యాండేజ్ కట్టాల్సి వస్తుంది. చేసిన తప్పుకు శిక్ష వేయకపోతే దేవుడు కరుణించడు. మొక్కమ్మ చల్లబడదు. మొక్కమ్మ? అక్క, వాళ్ళ మాట తీరు వాళ్ళది. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. మాకు చెట్టు పుట్ట రాయి రప్ప పాము చీమ అన్ని దైవాలే. అయితే ఇప్పుడు ఏ శిక్ష వేస్తానంటారు? ఏం చేస్తే పాపం పోతుందంటారు? మీరెలా చెప్తే అలా చేస్తామమ్మా. పెరికిన మొక్కకి ఎన్ని ఆకులుంటే అన్ని కొరడ దెబ్బలు తినాలి. ఈ కోట చుట్టూ 100 ప్రదక్షిణలు చేసి బావికాడ 9 స్నానాలు చేసి పెరికిన మొక్క నాటాలి. దాని ముందు ముమ్మారు ముక్కు నేలకు రాయాలి. అయ్యో, ఎన్ని ఆకులుంటే అన్ని కొరడ దెబ్బలంట. ఎన్ని ఆకులుంటాయంటావు? కొరడా శిక్షలు, అపరాధాలు, పరిహారాలు ఇలా నీ వెంట పడ్డాయి. దీని వెనకాల జననిని ఉందంటావా? కాసేపు కామ్గా ఉండు సౌమ్య. నా పై ప్రాణాలు పైన పోయేటట్టున్నాయి. పూజ తల్లికి ఎన్ని కాళ్ళున్నాయో చూడు. ఆ కాళ్ళంటే? కాళ్ళు అంటే ఆకులు. నూట 16 పూలమాల కట్టినావా? అంటే మాల వేసి శిక్ష మొదలు పెడతారా అమ్మా? లేదు, మాల పైకి విసిరేస్తాం. కొరడా దెబ్బలు ఎవరు కొట్టాలో మాత నిర్ణయిస్తాది. వాళ్ళు శిక్ష అమలు చేయాలి. మాత మాత
మాత ఎవరు? చెప్తాం చెప్తాం. ఏంటమ్మా ఇదంతా నీ ప్లానేనా? ఓ రకంగా మీ అత్త అన్యాయాలు వాళ్ళ పెద్దకు చెప్పాను. ఆవిడే దారి చెప్పి శిక్షిస్తా ఉంది. అమలు చేశాను అంతే. దెబ్బ పడేలోపు మాల పైకి విసరాలి. అది ఎవరి మెడలో పడితే వాళ్ళే నిన్ను కొరడాతో కొట్టాలి. కొరడాతోనా? నన్నా? దేనికి? అదంతే మా ఆచారం. ఇదిగో మాల విసరగానే మాల నీ మెడలో పడేటట్టు నీ తల పెట్టు. చిన్నగా కొట్టచ్చు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నూట 16 దెబ్బలు ప్రాయశ్చిత్తం. మా మాత తరపున మాతవై అమలు చేయి తల్లి.